వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది పవిత్ర రంజాన్ మాసం, లేదు ఇది ఫిబ్రవరి 14th, లేదు ఇది ఇంకొక మాసం, ఇది గుడ్ ఫ్రైడే, ఇది ఈస్టర్. ఇలా ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలోనో లేదంటే ఇంకొక దాంట్లోనో ఒక అమ్మాయి అబ్బాయి కాలేజీలో చదువుకుంటున్నటువంటి ఒక అమ్మాయి అబ్బాయి సన్నిహితంగా అంటే పక్కపక్కనే నించుని ఉంటే పెళ్లి చేసేస్తామని ఎవరన్నా అంటారా? సరే, ఫిబ్రవరి 14th రోజున కొంతమంది అత్యుత్సాహంతో అలాంటి కార్యక్రమాలు చేసినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మనం గతంలో చూడడం జరిగింది. మరి సరికొత్తగా ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలు కాలేజెస్లో ఒక సర్క్యులర్ బయట సర్క్యులేషన్ అవుతోంది. మొన్నేమో ఒక ముస్లిం కాలేజ్కి సంబంధించిందో యూనివర్సిటీకి సంబంధించిందో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అక్కడ నిఖా చేసేస్తాం ఇది అని అన్నంతో అసలు వీళ్ళు ఏమైనా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనుకుంటున్నారా, ఇక్కడ పాఠాలు చెప్పేటువంటి కళాశాల అనుకుంటున్నారా అంటూ దాని మీద పెద్ద చర్చ అయింది. ఇప్పుడు ఇంకొక సర్క్యులర్ కూడా బయటకు వచ్చింది. అది కూడా మధుబని మెడికల్ కాలేజ్ బీహార్లో. మధుబని మెడికల్ కాలేజ్ మధుబని బీహార్లో జరిగినటువంటిది. రెఫరెన్స్ నెంబర్ 7359/2026 డేటెడ్ 25th February 2026. Circular. Dear students, it is hereby to inform that during the holy month of Ramadan, standing together in couple, boy and girl, is strictly prohibited. ఒక అమ్మాయి అబ్బాయి పక్కపక్కనే నించోవడం అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ మధుబని కాలేజ్ డ్యూరింగ్ దిస్ హోలీ మంత్ ఆఫ్ రమదాన్. If any couple are found standing together, their nikah will be arranged immediately. మీరు పక్కనే నించుంటే మీ పెళ్ళికి ఏర్పాట్లు జరిగిపోతాయి, మీ నిఖా పక్కా చేస్తాం. షౌకత్ అలీ ఖాన్ నిఖా పక్కా చేసుకో అన్నట్టుగా మెగాస్టార్ గారు వీళ్ళకి కూడా ఇక్కడ నిఖా పక్కా చేస్తారట. ప్లీజ్ రెస్పెక్ట్ ద శాంక్టిటీ ఆఫ్ ద కాలేజ్ అండ్ అవాయిడ్ అన్నెసరీ క్లోజ్నెస్. సపోజ్ పక్కనే కూర్చొని ఒక స్టూడెంట్, ఒక మేల్ స్టూడెంట్, ఒక ఫీమేల్ స్టూడెంట్ పక్కనే కూర్చొని అటాప్సీ అంటే ఏంటని మాట్లాడుకుంటారు, లేదు ఫార్ములాస్ ఏంటి అని మాట్లాడుకుంటారు, ట్యాబ్లెట్ ఫార్మేషన్ ఏంటని మాట్లాడుకుంటారు, క్రిటికల్ ఇల్నెస్ ఏంటని మాట్లాడుకుంటారు. వాళ్ళ డిపార్ట్మెంట్కి తగ్గట్టు న్యూరాలజీయా ఫిజియాలజీయా అన్నీ తగ్గట్టుగా దానికి ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు అనుకుందాం. పెళ్ళి చేస్తారా? అడుగుతున్నా, పెళ్ళి చేసేస్తారా? రాజ్యాంగంలో ఏమైనా రూల్ ఉందేటండి ఇది? కాలేజీల్లో పక్క నించుంటే పెళ్లి చేసేస్తాం అనేది అంటే వెర్రి 1000 తలలు అంటారు చూసారా, అలాగా ఎందుకు అర్థం కావట్లేదు. తర్వాత ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వైలేషన్ ద కపుల్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ అరేంజింగ్ దేర్ ఓన్ వలీమా అంట. వలీమా అంటే విందు అనుకుంటాను నాకు తెలిసి. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వైలేషన్ ద కపుల్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ అరేంజింగ్ దేర్ వలీమా. Copy to Honorable Managing Director, all Directors, MS, DMS, all HODs in charge, all PGTs, interns, MBBS students, notice board. Principal, Madhubani College, Madhubani. ఆయన పేరు మాత్రం ఇందులో మెన్షన్ చేయలేదు. సంతకం గ్రీన్ ఇంక్లో పెట్టాడు మళ్ళీ సంతకం. ఏమిటిది? ఎటుపోతుంది సమాజం, ఎటుపోతుంది? ఆంధ్ర యూనివర్సిటీలో చూస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉండకూడదుట, వాళ్ళ శాఖ అనేది ఉండకూడదుట, ఎస్ఎఫ్ఐ ఇలాంటివన్నీ కూడా ఉండొచ్చుట, ఎవరికి పడితే వాళ్ళకు ఉండొచ్చుట, అది రాకూడదుట. ఇక జేఎన్యూలో చూస్తే యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్, బ్రాహ్మిన్స్ అందరూ కూడా పొండి ఇక్కడి నుంచి చచ్చిపోండి అనేటువంటిది అక్కడ. ఏం జరుగుతుంది విశ్వవిద్యాలయాల్లో? భారతదేశానికి నాయకత్వాన్ని తయారు చేసేటువంటి కర్మాగారాలు విశ్వవిద్యాలయాన్ని స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పాడు. అటువంటి విశ్వవిద్యాలయాల్లో ఏంటి వెర్రితలలు ఏంటి? ఏమనుకోవాలి వీటిని? నో కామెంట్స్. మీ కామెంట్స్ మాత్రం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.